ఈసారి ఎన్టీఆర్ అభిమానులకు 2 రోజుల ముందే దసరా పండుగ మొదలు కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా అక్టోబర్ 10న థియేటర్లోకి రానుంది. కొరటాల శివ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే దేవర బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయనున్నాడు. ఇక ఈ సినిమా బిజినెస్ డీల్స్ ఇప్పటికే కొన్ని చోట్ల క్లోజ్ అయ్యాయి. నార్త్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. డిజిటల్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. అయితే తెలుగు స్టేట్స్ థియేట్రికల్ రైట్స్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఈ సినిమా తెలుగు రైట్స్‌కి మేకర్స్ 130 కోట్ల వరకు కోట్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్మెంట్స్, నాగవంశీ ఈ రేసులో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు నాగవంశీ దేవర రైట్స్ దక్కించుకున్నట్టుగా వార్తలు రాగా ఇలాంటి వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చాడు. కానీ ఈసారి మాత్రం కొట్టిపారేయకుండా దానికి ఇంకా చాలా టైం ఉందని చెప్పాడు నాగవంశి. విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ లాంచ్లో దేవరను రిలీజ్ చేయబోతున్నారా అని అడగ్గా రిలీజ్కు ఇంకా చాలా టైం ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ తర్వాత డిస్కస్ చేద్దామని చెప్పుకొచ్చాడు నాగవంశి. ఈ లెక్కన దేవర తెలుగు రైట్స్ ఎవరి చేతికి వెళ్ళిందనేది ఆసక్తికరంగా మారింది. నాగవంశి తర్వాత చెబుతాను అన్నాడంటే సితారా ఎంటర్టైన్మెంట్స్కే దేవర హక్కులు దక్కినట్టుగా కొందరు చెబుతున్నారు. మరి తెలుగులో దేవరను ఎవరు రిలీజ్ చేస్తున్నారో చూడాలి.